హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. చాలా టైర్డ్ అయిపోయానండి. టైం చూసారా, 10:30 అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ 1.5 అవర్ వర్క్ చేశాను, కానీ అది షూట్ అయితే చేయలేదు. ఫస్ట్ ఇప్పుడైతే నా ఇంటి పరిస్థితి చూపిస్తున్నాను చూడండి. ఎలా ఉందంటే కంప్లీట్గా ఎక్కడికక్కడ అన్నీ సర్దాల్సినవి ఉన్నాయి. డిష్ వాషర్ వేయాలి, కానీ ఫస్ట్ అన్నిటికంటే ముందు రేపు బయలుదేరాలి కదా. సో ఈవెంట్కి వెళ్తానన్నాను కాబట్టి దానికోసము అన్నీ మార్నింగ్ అంటే ఛార్జింగ్ చేసుకోవడం కాబట్టి ఛార్జింగ్ చేసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి అమ్మ ఇక్కడ మీకు చెప్పాను కదండి, విఆర్ టైలర్స్ తను బాగా స్టిచ్ చేస్తారని అక్కడ లక్ష్మి గారికి ఇచ్చాను. అమ్మవి బ్లౌజెస్ స్టిచ్ చేసి ఇచ్చారు. అవి హైదరాబాద్ కూడా తీసుకెళ్దామని రెడీగా పెట్టుకున్నాను. వాష్ చేసిన బట్టలని క్లోత్స్ మా హస్బెండ్ హెల్ప్ చేశారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అవుట్ఫిట్ కూడా రెడీ చేసి హ్యాంగ్ చేసేసుకున్నాను. సో ఇలా అన్నీ వైండప్ చేశాను. అండ్ నా టీత్ మంచిగా ఉండడానికి సాయంత్రం టైం అయితే బ్రష్ చేసి పడుకుంటానండి. సో బ్యాగ్ సర్దాల్సిన పని ఉంది, కొన్ని మాత్రం సర్ది పెట్టాను. ఇంకా మా పాప కోసం తీసుకెళ్లాల్సిన పెట్టల మెయిన్గా అక్కడ వేసుకోవాలనుకున్న డ్రెస్ ఒక పేర్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అండ్ జ్యువెలరీ ఏం పెట్టుకోవాలి ఇక్కడ సర్దుకున్నాను అంతే. ఇంత చేసి హ్యాపీ వాచ్ తీసుకున్నాను, దాని ఛార్జర్ మర్చిపోయా. ఇంటికి మా ఇంటికి వచ్చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, బట్ షూట్ చేసినప్పుడైతే అన్నీ పెట్టుకున్నాను. ఎంత ట్రై చేసినా ఒకటి మిస్ చేయడం అనేది కామన్ అయిపోయింది. సో నా డ్రెస్ కూడా ఐరన్ చేసేసుకున్నాను. అండ్ ఈరోజు మీకు నేను అగారోది బ్రష్ చూపిస్తాను. సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనమాట. దీంట్లో 5 మోడ్స్ ఉంటాయి అండ్ వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది మనం రీఛార్జ్ చేసుకుని వాడుకోవచ్చు. అండ్ 5 డిఫరెంట్ హెడ్స్ వస్తాయి అండ్ 5 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. సో ఒకటి అంటే మనం కొద్ది రోజులకు ఒకసారి మార్చుకోవాలి కదా, సింగిల్ బ్రష్ ఎక్కువ కాలం వాడలేం కాబట్టి అదొకటి. క్లెన్జింగ్కి ఇది ఒక అడిషనల్ చిన్న టూల్ లాంటిది కూడా ఇచ్చారు. దీన్ని పెట్టుకొని మనము టీత్ మధ్యలో క్లీన్ చేస్తారు చూడండి, సో అలాగ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు ఏదన్నా ఎలక్ట్రిక్ బ్రష్ లాంటివి యూజ్ చేయాలనుకుంటే దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి అండ్ వాటర్ ప్రూఫ్. మనకి ఆ డిఫరెంట్ మోడ్స్ తగినట్టు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ హెడ్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే హ్యాపీగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా షాపింగ్ చేసుకోండి. ఇవ్వండి, ఇలా ఉంటుంది మనకి. కానీ నిజంగా ఇంప్రెస్ అయ్యాను, ద బాక్స్ వాజ్ ప్యాక్డ్. అది ఎంత స్టడీగా ఉందంటే బాక్స్ కూడా, బ్రష్ పెట్టుకోవడానికి కూడా ఇంత స్టైలిష్ బ్రష్ వాడొచ్చా, బాక్స్ వాడొచ్చా అని అనిపించింది. దీని మీద ఇట్లాగా హెడ్ అనేది ఫిక్స్ చేసేసి పైన ఉన్న పవర్ బటన్ కొంచెం లాంగ్ ప్రెస్ చేసామంటే ఆన్ అవుతుంది. కీప్ ఆన్ ప్రెస్ చేస్తుంటే ఒక్కొక్క ఆప్షన్లోకి మారుతూ ఉంటుంది అనమాట. మనకి వైట్ అవ్వడానికి, క్లీన్ అవ్వడానికి, మసాజ్ అవ్వడానికి, అలాగే సెన్సిటివ్ టీత్ ఉంటే అలాగా అన్ని ఆప్షన్స్ అన్నీ అందులో ఇచ్చారు. సో ఆ ఆప్షన్స్ని బట్టి మనం ఇట్లా ప్రెస్ చేస్తుంటే మారుతూ ఉంటుంది. మసాజ్, పాలిష్, సెన్సిటివ్, క్లీన్, వైట్, ఇవి 5 ఆప్షన్స్. వీటిలో మీకు ఏ ఆప్షన్లో కావాలంటే ఆప్షన్లో క్లిక్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సర్టెన్ డేస్ అయిపోయాక టాప్ హెడ్ మార్చేసి మళ్ళీ ఇంకొకటి తీసుకొని పెట్టుకోవచ్చు. సో అందరూ కొనుక్కోవాలా అంటే నేను ఎస్ అనేం చెప్పలేనండి. కొంతమందికి కొన్ని ఫ్యాన్సీగా యూజ్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కావాలంటే హ్యాపీగా నేను ఇచ్చిన లింక్ ద్వారా షాపింగ్ చేసుకోండి. అగారో ప్రోడక్ట్స్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. కంపేర్ టు మార్కెట్లో మీరు ఇలాంటి ప్రోడక్ట్సే చూడండి, వాళ్ళ దాంట్లో ఉండే ఫీచర్స్ కంటే కూడా వీళ్ళు ఇచ్చేవి జనరల్గా ఎక్కువగా ఉంటాయి అనమాట ఫీచర్స్. సో మనకి యూజ్ చేశాక కూడా తక్కువ రేట్లోనే మనం ఎక్కువ అడ్వాన్స్ ప్రోడక్ట్ వాడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇవి ఏంటంటే మనమేమి రెగ్యులర్ బ్రష్ లాగా రుద్దాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా పెట్టుకున్నామంటే దానంతట అదే మనకి క్లీనింగ్ అనేది చేసేస్తూ ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, డూ చెక్అవుట్ ద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ ద లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇంకా బ్రష్ చేసేసి అయిపోయాక నేను స్నానం చేసేసుకుని ఇంకా తర్వాత ఇప్పటికే గబగబా చేసాం. మా వారు ఉదయాన్నే లైస్ తీసుకెళ్ళాలంటే ఆయన పడుకున్నారు. చూసారు కదా, కంప్లీట్ బ్యాగ్లన్నీ సర్దేశాను. నెక్స్ట్ ఇల్లు అయితే ఉడవలేదు. ఆ రోజు శుక్రవారం కదా, నైట్ ఉడవడం ఎందుకులే అని చెప్పేసి ఉడవలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు ముందు ముగ్గు పెట్టేశాను. సాటర్డే కదా బయలుదేరింది. సో ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇల్లు ఊడ్చేసి దోశలు వేసి చపాతీలు చేసి అండ్ నా సర్దేసుకున్న బ్యాగ్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయా లేదా చూసుకొని మొత్తం అన్నీ అక్కడ పెట్టుకొని వాటర్ బాటిల్ ఫిల్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ నా కోసం పెట్టుకొని మా వారికి చేసి ఆయనకి నేనున్న 2 days డిన్నర్కి ఇబ్బంది లేకుండా చపాతీలు మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను చూడండి, రెడీమేడ్గా చేసుకుంటే వెంటనే చేసుకోవచ్చు అని. అలాగే ప్రిపేర్ చేసేసి కొన్ని ఎక్కువ కాదు ఒక 6 చేశాను. 2 daysకి 6 చేస్తే సరిపోయింది. 3 తింటారు ఆయన. సో అవన్నీ కూడా చేసేసి స్నానం చేసుకొని బయలుదేరాను అనమాట. ఈవెన్ నైట్ డిష్ వాషర్ కూడా పెట్టేశాను. ఇంకా నైట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 12 అయింది. నేను ఎంత అర్లీగా చేద్దామన్నా కూడా 12 అయిపోతుంది. కాకపోతే అన్ని కౌంటర్స్ క్లీన్ చేసేసి
పడుకున్నాను. సో దట్ పొద్దున్నే చీపురు పట్టుకొని దనదన ఊడ్చేయొచ్చు కదా! ఊడ్చుకుంటా ఉంటే చాలా టైం పట్టిద్ది కాబట్టి కౌంటర్స్, స్టవ్వు అన్నీ నైట్ చేసేసుకొని జస్ట్ ఊడవకుండా పడుకున్నాను. ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ వాషింగ్ మిషన్ ఏసేసాను, ముగ్గు పెట్టేసాను, ఇల్లు ఊడ్చేసాను. అండ్ అంతా కూడా క్లీన్ అయిపోయింది కాబట్టి ఇగోండి ఇక దోసలెయ్యాల్సింది, చపాతీ ఎయాల్సిన పనుంది. నాది ట్రైన్ 6:24కి. నేను ఇంట్లోంచి బయలుదేరింది 5:30 తర్వాత అనమాట. ఇక ఇమాజిన్ చేసుకోండి. ఇన్ని పనులు మరి ఒక 4½ అవర్స్ అన్నా పడుకోకపోతే స్ట్రెయిన్ అయిపోతాను కదా అని చెప్పి నిదానంగా లేచాను. ఇగోండి మార్నింగ్‌కి చక్కగా మనకి డిష్ వాషర్ గూడా హ్యాపీగా పనిచేసి పెట్టింది. పనమ్మాయి లేదు అనే టెన్షన్ లేకుండా మనం ఎప్పుడు అడిగితే అప్పుడు హాయిగా తోమి పెడుతుందండి. నాకైతే ఎంత సంతోషంగా ఉందో నిజం చెప్పాలంటే. అది ఉండడం నాకు చాలా బ్లెస్సింగ్ అని అనుకున్నాను. అంత అర్ధరాత్రి కూడా గిన్నెలు పెడితే తెల్లారికల్లా అన్నీ రెడీ అయిపోయాయి. వదిలేసేసి వచ్చామనుకోండి కంపు కొడతాయి ఇంటికెళ్ళేసరికి. అందుకని చెప్పి వాటిని కూడా వైండ్ అప్ చేసేసాను. ఇంకా పొద్దున్నే చక్కగా ఇంట్లో అన్నీ సర్దేసి వంటలు చేయాల్సినవన్నీ చేసేసిన తర్వాత మా హస్బెండ్ తోటి బయలుదేరాననమాట. ఇంకా ఈ క్లిప్ వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరకొచ్చాక దిగాను. తీశాను. ఎందుకంటే ఆ టైంకి ఎక్కువ పాపులేషన్ అంతా కూడా దిగిపోతారు గదా! జనాలు ఎక్కువ లేరు. ఉన్నప్పుడు తీస్తే మళ్ళీ ఎందుకు వాళ్ళు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారని అందరూ దిగిన తర్వాత అప్పుడు కొంచెం సికింద్రాబాద్‌లో మనకి ట్రైన్ ఆగుతుంది గదా! అక్కడ తీసుకున్నా అనమాట. ఇగోండి పెద్ద బ్యాగు, ఇంకొక చిన్న బ్యాగు అండ్ ఇది మునగాకు. మా హస్బెండ్‌ని అడిగాను మా అమ్మాయి కోసము మునగాకు పొడి చేసి తీసుకెళ్దామని. కానీ నా వల్ల కాలేదు. లక్ష్మి గారు గూడా పాపం ఆవిడ స్టిచ్ చేసి నా కోసం తీసుకొచ్చి మరి ఇంటికిచ్చి వెళ్లారు. సో, వాళ్ళొచ్చారు కాబట్టి సాయంత్రం కొంచెం టైం వాళ్ళతో స్పెండ్ చేశాను. ఇంక ఇవన్నీ అడిషనల్ పనులు ఇంటికొచ్చాక అమ్మోళ్ళతో కలిసి చేసుకోవచ్చులని అవన్నీ అక్కడ పెట్టేసి, నేను చేయాలనుకున్న స్నాక్స్‌కి సంబంధించిన గ్రాసరీస్ అన్నీ గూడా ఆ పెద్ద బ్యాగ్‌లో బ్లూ కలర్ బ్యాగ్‌లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరాను. లింగంపల్లికి మనకి ఆల్మోస్ట్ 11కి రావాల్సింది 11:40 కల్లా వచ్చాననమాట. వెంటనే ర్యాపిడోలో బుక్ చేసేసుకున్నాను. చక్కగా టైంకి ఆటో వచ్చేసింది. ఇంకా డిలే కాకుండా మంచిగా ఆటోలో బయలుదేరి హ్యాపీగా వెళ్ళిపోతున్నా. అండ్ నా లక్ ఏంటంటే ఈరోజు క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. సో, ప్రశాంతంగా ఎండ లేకుండా చిల్‌గా ఉందనమాట. మంచిగా అనిపించింది. ఇంకా అలా చూసుకొని వస్తూ ఉంటే ఇక దగ్గరకొచ్చేసాను. ఇంకా మా ఇంటికొస్తున్నాము అంటే మనకు కనిపించే అతి పెద్ద ల్యాండ్‌మార్క్ సరస్ సిటీ మాల్. ఇక అది వచ్చిందంటే చాలు ఇక నా ఫేస్‌లో వద్దనుకున్నాను స్మైల్ వచ్చేసిందనమాట. హమ్మయ్య! ఎక్కడో నరసరావుపేటలో బయలుదేరి హైదరాబాద్ వచ్చేసాను హమ్మయ్య! ఇంకేముంది ఇంకొక 5 నిమిషాల్లో మా ఇంట్లో ఉంటాను అని అనిపించింది. సో, ఇదొక బిగ్ ల్యాండ్‌మార్క్ అనమాట. మా ఇంటికొచ్చాను అని అనిపించడానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఇంటి పక్కన ఉంచుకొని కూడా నేను షాపింగ్‌కి వెళ్ళనండి. వచ్చానంటే ఏ పని మీద వచ్చానో ఆ పని చూసుకుంటాను. మిగతా టైం అంతా ఇంట్లో ఉంటాను. బయట తిరిగితే వచ్చావు ఒక రోజన్నా ఇంటూ కట్టుని ఉండొచ్చు కదా! అంటారని చెప్పి మేము బయటకి కూడా ఏం పెద్దగా వెళ్ళము. పేరుకి ఇంటి పక్కనే ఉందనే గాని ఇంతవరకు ఎక్కువ సార్లయితే వెళ్ళను కూడా వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడన్నా ఇంకొంచెం వన్ డే హాలిడే ఎక్స్‌ట్రాగా పెట్టుకొని వస్తే వెళ్తాను. అప్పుడు మళ్ళీ మీకు ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకా ఆల్మోస్ట్ మా ఇంటికైతే వచ్చేసాను. అండ్ ఇంకొక మంచి హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నేను చేసే రెగ్యులర్ వీడియోస్‌తో పాటుగా ఇంకొంచెం ఎక్స్‌ట్రాగా వర్క్ చేసే అవకాశం కూడా వచ్చిందనమాట. సో, అదంతా మీ అందరి వల్లే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో, ఆ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అవుతదేమో అని చెప్పేసే నేను ఇంతకుముందు అనుకున్నది 2, 3 డేస్ హాలిడేస్‌గా ఉండేట్టుగా వెళ్దాం అనుకున్నాను. కానీ ఈ వర్క్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ కన్ఫర్మ్ అయితే మళ్ళీ వర్క్ చేయడానికి ఇంటి దగ్గర లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా! సో, అందుకని జస్ట్ ఈ ఈవెంట్‌కొచ్చి చూసుకొని ఆదివారం సాయంత్రం అయిపోయేసరికి సోమవారం ఎర్లీ మార్నింగ్ మళ్ళా జన్మభూమికి బయలుదేరి ఇంటికెళ్ళిపోతాననమాట. సో, ఐయామ్ రియల్లీ థాంక్‌ఫుల్ అండ్ గ్రేట్‌ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ అండి. మీ అందరూ నన్ను సపోర్ట్ చేయడం వల్ల నాకు ఆ ఆప్షన్ కూడా దక్కింది అని అనుకుంటున్నాను. సో, చాలా చాలా థాంక్స్. డెఫినిట్‌గా టైమొచ్చినప్పుడు అది కూడా ఏంటనేది మీతో రివీల్ చేస్తాను. అండ్ ఇగోండి మొత్తం కిరాణా కొట్టు సామాను తెచ్చినట్టుగా స్నాక్స్ చెయ్యాలి అని అనుకున్నవన్నీ గూడా తెచ్చేసాననమాట ఇంటికి. ఈ చిన్న బాస్కెట్ కూడా అమ్మకి నేనే ఇచ్చిందే. ఇక అందులో సర్దేశాననమాట. మమ్మీ వాళ్ళు గూడా డిష్ వాషర్ తీసుకున్నారు. నాకు బాగా యూజ్‌ఫుల్ అనిపించింది గాబట్టి తనని కూడా కొనుక్కోమన్నాను. కొనుక్కొని ఇక్కడ సెట్ చేసుకున్నారనమాట. సో, వచ్చేసరికి విపరీతమైన ఆకలేసింది. ఇక రాగానే అన్నం తినేసేసాను. హమ్మయ్య! ఇంటికొచ్చి పడితే ఉండే ప్రశాంతతే వేరు. ఇంకా మా చెల్లి, మా మమ్మీ, నేను, మా అమ్మాయి అందరం మాట్లాడుకుంటున్నాం. ఇంకా తెచ్చిన మునగాకుంది గదా! సో, ఇది గూడా క్లియర్ చేద్దామని జెప్పేసేసి కూర్చొని మమ్మీతో మాట్లాడుకుంటూ సింపుల్‌గా ఇలాగ మా యొక్క రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇంటికొచ్చేసాను గదా! రిలాక్స్ అయ్యి రేపు ఈవెంట్‌ని నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు పోస్ట్ చేస్తాను. ఎలా జరిగింది? ఎవరెవరొచ్చారు? ఎవరిని కలిసాను? అన్నీ కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ జేస్తాను. చక్కగా మీరు కూడా బోలెడుమంది మీ ఫేవరెట్ యూట్యూబర్స్‌ని నాతో పాటుగా చూడొచ్చు. సో, అంతేనండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్. అలాగే ఇందాక చూయించిన అగరోది బ్రష్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.